నరకాసురుడు కామరూప రాజ్యాన్ని చాలా కాలం పరిపాలించాడు. ద్వాపర యుగంలో బాణాసురుడు అనే రాక్షసుడితో స్నేహం చేశాడు. ఆ చెడు స్నేహం వల్ల నరకుడు నరకాసురుడిగా మారాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిషపురంలో కామాఖ్యాదేవి ఆలయానికి వెళ్లకుండా ఆలయం తలుపులు మూసేయించాడు. వశిష్ఠుల వారు ఆగ్రహించి, నీవు గర్వంతో సజ్జనులను మితిమీరి అవమానిస్తున్నావు. నీకు ఎవరైతే జన్మనిచ్చారో వారి చేతిలోనే మరణిస్తావు అని శపించాడు. ఆ శాపానికి భయపడి నరకాసురుడు బ్రహ్మ కొరకు తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకుని దేవతలు రాక్షసుల నుండి మరణం లేకుండా వరం పొందాడు. వరగర్వంతో మరింత చెలరేగి తన కుమారులు సేనలని తనతో సహాయంగా తీసుకువెళ్లి ఇంద్రాది దేవతలను జయించాడు. ఋషులను జయించాడు. 16,000 రాజకన్యలను అపహరించి చెరపెట్టాడు. నరకాసురుడి బాధలు సహింపలేక దేవతలు విష్ణు అవతారం అయిన శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి ఆయన్ని వేడుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి వధిస్తాను అని దేవతలకి అభయం ఇస్తాడు.